నాకు కూకుందని తీసుకొచ్చి కళ్ళుకి కారం వేసింది. కారం వేసిన తర్వాత తడి కూడా తెచ్చింది, కళ్ళుకి గడిచింది. ఇంకో చీరలో ఉన్న సంగురంతే నోటి కూరిసి నన్ను తొంగమంది. తొంగన్న. నా పేరు అచ్చియమ్మ, మచ్చ అచ్చియమ్మ. ఊరి పేరు మొగడ. కూకుందని తీసుకొచ్చింది, ఇక్కడ కోకాన్ని పెట్టింది. ఇదిగో వరగొండ తెస్తాను, వరగొండ అన్న మందు తెస్తాను, కొళ్ళుకి రాస్తాను అన్నది. రాసింది. రాసేసి వరబ వచ్చి తడి గొడ్డ తెచ్చింది, కళ్ళుకి గడిచింది. ఇంకో గొడ్డ తెచ్చి నోట్లు కూరిసి గుద్దేస్తుంది, పట్టి గుద్దేస్తుంది. ఈ పేక ఇవన్నీ నొక్కేస్తుంది. తీసియే సాయితే అంటే తీన అలా కూకుని ఉండిపోయా. నన్ను తన్నుకుంటే చచ్చిపోయింది కదా అనుకో, నొప్పి బొర్ర తీసి తాడు తీసి కొట్టుకొని వెళ్ళిపోయారు. అమ్మ మర్చి అమ్మ నన్ను కూకుందని తీసుకొచ్చింది. నీకు పొట్టె తీస్తానని పొట్టె తీయలేదు. కళ్ళుకి వరగొండ రాచి కళ్ళు మండిపోతాను అంటే తడి కూడా తెచ్చి కట్టేసిన తర్వాత నోట్లు ఎంత గొడ్డ కూరిసి గుద్దేస్తుంది. తీసియమ్మ సాయిత అంటే తీసిద్దిగో అలా కూకుని ఉండిపోయా. నన్ను తన్నుకుంటే అప్పుడు చచ్చిపోయింది కదా అనుకుని మేడ ఎత్తేసి తాడు తీసి కొట్టుకొని వెళ్ళిపోయా. గ్రామం నుంచి మత్స రామారావు అని చెప్పి ఒక అతను కంప్లైంట్ ఇచ్చారు. అందులో ఏంటంటే ఇప్పుడు మత్స అచ్చమ్మ అన్న ఆమె ఊర్లో ఆమెకి 2 అబ్బాయిలు అనమాట. ఇందులో పెద్ద అబ్బాయి రామారావు అని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడాను వీళ్ళ వైఫ్ ఈమె హస్బెండ్ చనిపోయారు. ఆమె వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది అచ్చమ్మ. ఆమె ఇంట్లో సపరేట్గా ఉంటుంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆవిడ ముందింట్లో ఉంటారు. ఇంకో అబ్బాయి వేరే దగ్గర అదే ఊర్లో ఉంటారు, పక్కింట్లో ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు కూడాను ఉపాధి పనికి తెల్లవారు 6:30 గంటలకు వెళ్ళిపోతారు. అదే రోజు మళ్ళీ 9:30, 10 ఆ టైంకి వస్తారు. అదేవిధంగా నిన్న కూడాను వీళ్ళు తెల్లవారు 6:30 గంటలకు వెళ్ళిపోయారు. భార్య భర్త ఇద్దరు కూడాను. ఇంట్లో ఒక అచ్చమ్మ ఒక్కరే ఉన్నారు. గదిలో కూర్చొని ఉంటే ఈలోగా మాజీ వాలంటీర్ అప్పుడు చేసిన అమ్మాయి యామల స్వాతి అన్న అమ్మాయి వచ్చి ఇలా వచ్చేసరికి ఎందుకు వచ్చావమ్మ స్వాతి అని చెప్పి అచ్చమ్మ అడిగితేనే ఇలా మీకు పెన్షన్ కోసమని వచ్చాను, ఫోటో తీయాలని చెప్తే ఇలా లోపలికి వచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఫోటో ఇప్పుడు ఎందుకని చెప్పి అడిగినా ఒకసారి ఫోటో తీసుకుని వెళ్ళాలని చెప్పి తర్వాత అక్కడి నుంచి కూడా మంచం మీద కూర్చోబెట్టి కొంచెం ఇలా పడుకోబెట్టేసి పిల్లో తీసుకొని వచ్చి ఆమె మొహం మీద పిల్లో పెట్టేసి పిల్లోతో గుద్దింది, చేతితో గుద్దింది పిల్లో మీద. అప్పుడు వెంటనే ఆ అచ్చమ్మ మెడలో 2 తులాల బంగారం తాడు ఉండేది. ఆ తాడు తీసుకొని అక్కడ నుంచి వెంటనే పారిపోయి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ అచ్చమ్మ మన స్టేషన్ కూడా వచ్చి ఎవరు చేశారు ఏంటని చెప్తే ఇలాగ యామల స్వాతి అని చెప్పి అంతకుముందు వాలంటీర్గా చేసేది, అమ్మాయి ఇప్పుడు మానేసింది, అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి మనకు చెప్పింది. దాని మీద వాళ్ళ అబ్బాయి రిపోర్ట్ ఇస్తే కేసు కట్టాము, దర్యాప్తు చేస్తున్నాము.